హలో అండి. ముందుగా మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. ఈ వీడియోలో మా పాప ఎవరెవరికి కట్టింది రాఖీ అని చెప్పి ఈ చిన్న మినీ వ్లాగ్ చేస్తున్నాననమాట. అసలు నిజానికి చెప్పాలంటే రాఖీ పండుగ అంటేనే మాకు అసలు తెలియదండి. మేము అసలు జరుపుకునే వాళ్ళమే కాదు. ఎందుకంటే మాకు అన్న, తమ్ముడు ఇలా ఎవ్వరు లేరండి. మీకు ఆల్రెడీ ఇంతకు ముందుకే చెప్పాను కదా, మేము 5 మందిమని చెప్పి. సో మాకు ప్రతి ఇయర్ రాఖీ పండుగ రాగానే మాకు ఎవ్వరు లేరు, అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఈ రాఖీ పండుగ మాకు గుర్తు చేస్తుంది అనమాట. సో అందుకని కొంచెం బాధ అనిపిస్తుంది. అరే నాకు కూడా అన్ననో తమ్ముడో ఎవరో ఒకరు ఉంటే అందరిలాగా మేము కూడా పుట్టింటికి వెళ్ళి రాఖీలు కట్టి వచ్చే వాళ్ళమేమో అన్నట్లు అనిపించేది అప్పట్లో అనమాట. సో అందుకేనేమో దేవుడు కరుణించి నాకు ఒక బాబుని ఇచ్చిండు. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాంచి మీరు కూడా నాకు ఒక పెద్ద ఫ్యామిలీ లాగా అనమాట. అందుకని చెప్పి మీతో ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాను. సో కొంతమంది అయితే లేనివారు లేక ఏడిస్తే, కొంతమంది ఏంటంటే మనస్పర్ధల వల్ల రాఖీలు కట్టించుకోవట్లేరండి. సో ప్లీజ్ దయచేసి అలా చెయ్యకండి. కంపల్సరీ రాఖీలు కట్టించుకోండి. ఎందుకంటే అన్న తమ్ముడు లేని లోటు అనేది నాకు తెలుసు, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో ప్లీజ్ దయచేసి అలా చేయకండి. సో మీకే చెప్తున్నాను, అన్నలు తమ్ముళ్ళు దయచేసి రాఖీలు కట్టించుకోండి. మీకు వీలైనంత వరకు బంధాన్ని పెంచుకోండి తప్ప దూరం చేసుకోకండి. ఇది ఒక్కటైతే చెప్తాను. నేను మీ ఇంటి ఆడబిడ్డగా అన్నలు తమ్ముళ్ళు అందరికీ చెప్తున్నాను, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రాఖీలు అయితే కట్టించేసానండి. ఫస్ట్ అయితే పండుగ కట్టింది యాషు, తర్వాత మా పెద్దక్క పిల్లలకైతే కట్టింది. సో పెద్దక్కకైతే 2 కొడుకులు అనమాట. తర్వాత చిన్నక్క పిల్లలు వచ్చేసి పండుగ కట్టారనమాట. చిన్నక్కకి అయితే 2 కూతుర్లండి. సో ఇదంతా అయిపోయేసరికి నాకైతే 2 o'clock అయిందండి. సో దాని తర్వాత మళ్ళీ రాఖీలు తీసుకొని మళ్ళీ ఊరికి వెళ్ళడం జరిగిందండి. సో ఎందుకంటే అక్కడ కూడా బావ పిల్లలకి రాఖీలు కట్టించాలి కాబట్టి విలేజ్ కి అయితే వెళ్ళాము. మా పెద్ద బావకైతే 3 కొడుకులండి. సో వీళ్ళే అనమాట ఆ 3. అండ్ మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి 6 మెంబర్స్ అండి మొత్తము. అండ్ 3 బాయ్స్ 3 గర్ల్స్ అనమాట. చాలా మంది అడుగుతున్నారండి, ఏంటంటే మీ అత్తయ్య గారి ఫ్యామిలీని ఎప్పుడు చూపిస్తారు అని చెప్పి అడుగుతున్నారు. కంపల్సరీ చూపిస్తానండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. బట్ కంపల్సరీ అప్కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను. ఎందుకంటే విలేజ్ కి వెళ్ళి షూట్ చేయాలి కాబట్టి అప్పటికప్పుడు వాళ్ళందరూ ఉండాలి కాబట్టి టైం పడుతుందండి. ఓకే అండి, వీడియో అయితే ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి బాయ్.